హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ డ్రింక్ ప్లస్ ఒక మంచి హెల్దీ స్మూతీ చూపించబోతున్నాను. ఓట్స్తో తయారు చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ అండ్ ఓట్స్తో తయారు చేసినటువంటి ఒక మంచి హెల్దీ స్మూతీ. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ఇందు రెసిపీస్. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఖర్జూరం అలాగే అత్తిపండు 2 పీసెస్ తీసుకోండి. మంచి క్వాలిటీ తీసుకొని ఇలా రాత్రి నానబెట్టేయండి. రాత్రి నానబెట్టేస్తే ఎర్లీ మార్నింగ్కి రెడీ అయిపోతుంది. ఇప్పుడు సబ్జా గింజలు ఒక 2-3 స్పూన్లు తీసుకొని మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. రాత్రి మనం నానబెట్టినటువంటి ఈ ఖర్జూరం అలాగే ఫిగ్ ఉంది కదా, అత్తిపండు, వీటితో పాటు నేను కొన్ని ఎండు ద్రాక్ష కూడా నానబెట్టానండి. ఇప్పుడు ఇది బాగా నానింది కదా, దీని వాటర్ ఒక గ్లాస్లోకి తీసేసుకుందాం. ఈ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అసలు పారవేయకూడదు. ఈ వాటర్లోనే మొత్తం సారం అంతా ఉంటుంది. ఈ వాటర్ ఒక గ్లాస్లోకి తీసుకొని ఇందులో మనం నానబెట్టినటువంటి ఈ సబ్జా గింజల్ని వేసుకుందాం. ఇందులో ఇంకేమీ వేయనవసరం లేదండి, అలాగ తాగేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది కూడా. ఇందులో సపరేట్గా షుగర్ కానీ హనీ కానీ ఏమీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ వాటర్ చాలా చాలా స్వీట్గా ఉంటుంది. సో ఇలాగే ముందు తయారు చేసి ఒక గ్లాసు లాగించేయండి, ముందు తాగేయండి. బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవట్లేదు కదా. సో ఇదే విధంగా మనం చియా సీడ్స్తో కూడా తయారు చేసుకోవచ్చు. మనం బేసిల్ సీడ్స్తో తయారు చేసాం కదా ఇంతకుముందు, ఇప్పుడు చియా సీడ్స్తో ఈ రకంగా సేమ్ ప్రొసీజర్ ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. సో నేను ఒకరోజు చియా సీడ్స్తోని ఒకరోజు బేసిల్ సీడ్స్తోని సేమ్ డ్రింక్ని ప్రిపేర్ చేశాను, మీకు చూపిస్తున్నా. చాలా బాగుంటుందండి, కడుపులో చాలా హాయిగా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ మనకి బోర్ కొట్టి చిరాకు వచ్చి తినాలని అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ మరుగుతున్నటువంటి నీళ్ళలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసుకోవాలి. ఈ ఓట్స్ని 1-2 సార్లు ఇలా కలిపిన తర్వాత దగ్గర పడిపోతుంది. కొంచెం 1 నిమిషం ఇలా ఉడికిన తర్వాత వెంటనే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ముద్దలా అయిపోతుంది. ఎక్కువసేపు ఉడికించడం అవసరం లేదు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మనం నానబెట్టుకునేవి ఉన్నాయి కదా, ఈ ఖర్జూరాన్ని తొక్క తీసేసి ముక్కలుగా చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. అలాగే ఈ డ్రై ఫ్రూట్ అత్తిపండు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇది మనకి ముఖ్యంగా మనం అంజీరా గురించి చెప్పుకుందామండి. అంజీరాలోని పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది అంటే మనకి గుండెకి మంచిది కదా. పొటాషియం రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇంకా ఇందులో ఇనుము, కాల్షియం, పీచు పదార్థాలు అన్నీ కూడా ఉంటాయి, డైటరీ ఫైబర్ కూడా. మనం ఆల్రెడీ ఉడకబెట్టినటువంటి ఓట్స్ ఉన్నాయి కదా, ఇది కొంచెం వాటరీగానే ఉండాలి. డోంట్ వర్రీ, ఇది ముద్దలా అయిపోతుంది, చల్లారిన తర్వాత ముద్దలా అయిపోతుంది. అందులో మనం ఈ ఫ్రూట్స్ వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసేసి అలా కలుపుతూ ఉండాలి. 1 నిమిషం ఇలా కలుపుతూ ఉంటే చల్లగా అయిపోతే ఈ రకంగా కొంచెం గోరువెచ్చగా అయినంత వరకు మనం కలపాలి. గోరువెచ్చగా అయ్యేసరికి ఇలా ముద్దలా అయిపోతుంది అనమాట. సో ఇందులో కూడా ఏమీ అవసరం లేదండి. మీకు కానీ స్వీట్ చాలకపోతే మీరు కొంచెం తేనె యాడ్ చేసుకోండి, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. మీకు నచ్చితే మీరు చేయాలనుకుంటే ట్రై చేసి చూడండి. మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.